భగవద్గీత 4th చాప్టర్ జ్ఞానకర్మ సన్యాస యోగంలో 31 శ్లోక. యజ్ఞాలు చెయ్యమని చెప్పారు, సాధకులు యజ్ఞాలు చెయ్యాలి. కానీ యజ్ఞం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలో లోపం ఉండకూడదు. ఇంతకు పూర్వం చెప్పినట్టుగా 4 రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఏ యజ్ఞం చేసినా సరే మమత ఆసక్తి రహితంగా చెయ్యాలి. యజ్ఞాన్ని ఆచరించే సాధకుడు ఎప్పుడూ కూడా ఫలితం మీద ఆశతో కాకుండా అలా చెయ్యగలిగితేనే అది మనకి ఉన్నతి వైపు తీసుకెళ్తుంది. యజ్ఞాన్ని ఆచరించటం చాలా అవసరం. అంటే ఒక్కొక్క నియమం అయితే ఏదైతే చెప్పారో ఆ నియమాన్ని తప్పకుండా పాటించాలి అని చెప్పి, ఎలా ఆచరించాలి, ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, పైగా దాన్ని నియమాలు ఎలా ఉండాలి అన్న భావనతో, చేసేటప్పుడు ఎలా ఉండాలి, చేసే ముందు ఎలా ఉండాలి, చేసిన తర్వాత కూడా ఎలా ఉండాలి అన్న భావనతో ఇక్కడ చెప్తున్నారు. 31st శ్లోక. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకాస్య యజ్ఞస్య కూతోన్యః కురు సత్తమా. యజ్ఞశిష్టామృత భుజో, యజ్ఞశిష్టామృత భుజ అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత శేషము మిగిలినది అది అమృతంగా భావించి అది ఆహారంగా స్వీకరించాలి. యజ్ఞం జరిగిపోయిన తర్వాత ఏదైతే యజ్ఞానికి ఉపయోగిస్తామో ఆ మిగిలిపోయిన పదార్థాలన్నీ కూడా అమృతంగా భావించి ఆ ఆహారాన్ని మనం స్వీకరించాలి. కొన్ని మనం వ్రతాల్లో కూడా చెప్తున్నాం. సత్యనారాయణ వ్రతాన్ని మొత్తం చేసిన తర్వాత కూడా ఆ సమాప్తి అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించకుండా వెళ్ళిపోతే కూడా దోషము అని. అలాగే యజ్ఞం చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన శేషాన్ని అమృతంతో సమానంగా భావించి దాన్ని మనం స్వీకరించాలి. యాంతి బ్రహ్మ సనాతనం, అలా స్వీకరించిన వారు అది నిజంగా పరమ సత్యము, అది సనాతనమైనది. అంటే చాలామంది చేసిన ఆది నుంచి అలాగే ఉన్నది, అలాగే స్వీకరించాలి. నాయం లోకాస్త్వయ యజ్ఞస్య, అది లోకంలో అంటే నీకు ఎటువంటి అట్లాంటి అన్నీ చేసి ఏదైతే శేషాన్ని నువ్వు స్వీకరిస్తున్నావో ఇంకా బంధనాల రూపంలో కర్మ చేస్తున్నావు, మళ్ళీ బంధనాల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ శేషాన్ని కూడా వదలకుండా మొత్తం సంపూర్ణంగా చేస్తేనే ఇలా మనకి ఉండదు. అలా కాకుండా యజ్ఞస్య అంటే యజ్ఞము చెయ్యని వాడికి, అంటే చేశాక ఇది మొత్తం చేసి చివరిన శేషాన్ని కూడా స్వీకరిస్తేనే ఫలితం వస్తుంది. అసలు యజ్ఞమే చెయ్యని వానికి కూతోన్యః కురు సత్తమా, వేరే లోకాలంటే ఇహలోకంలో కాదు పరలోకంలో కూడా వాళ్ళకి సుఖాలే ఉండవు అని చెప్పి కురు సత్ అంటే కురు వంశానికి సంబంధించిన ఉత్తమమైన వాడ, నేను చాలా ఉత్తమమైన దాన్ని చెప్పాను, ఎలా ఆచరించాలో ఆచరించిన దాని తర్వాత అలా చెయ్యకపోతే కూడా ఎలాంటి దుర్గతి కలుగుతుందో కూడా చెప్తున్నాను, అందుకని ఇలా ఆచరించాలి అని అర్జునుడికి బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకాస్య యజ్ఞస్య కూతోన్యః కురు సత్తమా. ఓ కురు సత్తమ అర్జున, యజ్ఞపూతమైన యజ్ఞం చేసిన తర్వాత శేష మిగిలిపోయిన దాన్ని అమృతంగా భావించి అది ఎవరైతే స్వీకరిస్తున్నారో అటువంటి యోగులు ఎప్పటికీ ఉంటారు సనాతనుడుగా. అంటే పరమాత్మలో ఐక్యమైపోతున్నావు. సనాతనుడు ఎవరు? ఆది నుంచి ఉన్నవాడు ఎవరు? పరమాత్మ. ఆ పరబ్రహ్మ అయిన పరమాత్మ యొక్క లాభాన్ని వాళ్ళు సంపూర్ణంగా పొందుతారు. యజ్ఞం చెయ్యని వారికి ఈ లోకంలో సుఖం ఉండదు సరికదా, పరలోకంలో కూడా ఇంకా చెప్పనవసరమే లేదు, రెండూ ఉండవు. అంటే ఇక్కడ కావాలనుకున్నా అలా చెయ్యాలి, ఇంకా పరలోకాన్ని ఆశించైతే ఇంకా ఎక్కువగా చెయ్యాలి నియమనిష్టలతో. దేవతల కొరకు నెయ్యి వినియోగించి చేస్తూ ఉంటాం. ఆ పదార్థాలని అగ్నిలో హోమం చేయటానికి యజ్ఞం చేయటానికి అలా వేస్తూ ఉంటాం, నెయ్యనేస్తూ ఉంటాం. హవిస్ అన్నము అంటారు, వేడివేడి అన్నం మీద నెయ్యేసి ఉంటూ ఉంటారు. ఆ యజ్ఞ శిష్టామృతము అంటారు దాన్ని. ఆ స్మృతికారులు ఈ పంచమహాయజ్ఞాల గురించి వర్ణించారు. ఏవి పంచమహాయజ్ఞాలు అంటే ఇవి మనకి తైత్రీయ ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు. అంటే ఏదో ఒక యజ్ఞ రూపంలో మనుషులు తప్పకుండా ఆచరించాల్సిందే. ఆ యజ్ఞాలు చెయ్యటం ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావు. ఆ పంచయజ్ఞంలో దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, నరయజ్ఞము అంటే నరులకు కూడా ఉన్నది.
అలాగే భూతయజ్ఞము, దైవయజ్ఞం అంటే పూజ మొదలైనవన్నీ కూడా. అలాగే భగవంతుడి నుంచి పొందిన దాన్ని మళ్ళీ దాన్నే వినియోగించి ఆయనకే సమర్పణ భావంతో ఇవ్వటం. ఋషి యజ్ఞము అంటే ఏదైతే ఋషులు మనకి అందించారో ఆ శాస్త్రాలు కానీ, ఉపనిషత్తుల రూపంలో కానీ, వేదాల రూపంలో ఇవన్నీ మనకి ఏవైతే పురాణ ఇతిహాసాలు ఉన్నాయో అవి పఠించటం, మళ్ళీ ఇంకొకరికి బోధించటం. మన ఋషుల నుంచి పొందిన జ్ఞానాన్ని మళ్ళీ సరైన మార్గంలో మనం వినియోగించటం, దాని ద్వారా మళ్ళీ ఇతరులకు కూడా ఏదన్నా నేర్పించగలగటం. పితృయజ్ఞము అంటే మన పితృదేవతలు, మన తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళ పట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించటం. మన పూర్వీకులకి ఏదైతే మంచి పేరు సంపాదించుకొచ్చారో అది మనం చెడగొట్టకుండా ఉండగలగటం. వాళ్ళు జీవించినట్టే మనం కూడా ఆదర్శప్రాయంగా ధర్మపరంగా జీవించటం. తల్లిదండ్రుల నుంచి మన పూర్వీకుల నుంచి ఆస్తులు తీసుకుంటాం, కానీ ఏదన్నా ఉందంటే మళ్ళీ దాన్ని బాధ్యతను స్వీకరించాం. అలా కాకుండా వాళ్ళ దగ్గర పొందిన దాన్ని మళ్ళీ వాళ్ళకి నేను సమర్పణ భావంతో చెయ్యటం. నరయజ్ఞం అంటే వేరే వాళ్ళకి సహాయం చేయటం. సమాజం నుంచి నేను ఏదైతే పొందానో దాన్ని మళ్ళీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళ శ్రేయస్సు కోసం నేను వినియోగించటం. భూతయజ్ఞం అంటే సకల ప్రాణులు కూడా భూతంలోకి వస్తారు, ఆ ప్రాణకోటికి సహాయం చేయగలగటం. ప్రాకృతి నుంచి నేను ఏదైతే లాభాన్ని పొందుతున్నానో మళ్ళీ ప్రాకృతిలో భాగమైన ఇటువంటి వాటికన్నిటికీ కూడా నేను చెయ్యటము. సాటి మనిషికి, తల్లిదండ్రులకి, పెద్దవారికి ప్రాకృతిలో ఉన్న ఇవన్నీ కలిసి ఉంటేనే మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇలా ఈ పంచయజ్ఞములన్నవి కూడా అందరూ చెయ్యవలసిందే. ఇవి వర్ణించి మళ్ళీ అన్ని యథాశక్తి ఏది చేసినా సరే యథాశక్తి ఆ భాగాల్ని సమర్పించగా ఆ మిగిలిన దాన్ని మనం మళ్ళీ తీసుకోవటం. భగవంతుడు ప్రాప్తి కావాలంటే జ్ఞానం కావాలి. తపస్సు రూపంలో చేసిన, యోగ రూపంలో చేసిన, స్వాధ్యాయ రూపంలో చేసిన, ప్రాణాయామ రూపంలో చేసిన, ఏదో ఒక రూపంలో మనం ఎప్పుడు చేసినా సరే దానికి సంబంధము లేదు. అంటే ఏదైనా సరే జ్ఞానాది యజ్ఞములు అనుష్ఠానం అది మొదలుకునేటప్పుడు సాధకుడు ఎలా ఉండాలి? అంతఃకరణ మన లోపల కూడా శుద్ధత్వంతో ఉండాలి. దొరికింది ప్రతిదీ కూడా ప్రసాదంగా యజ్ఞశిష్టామృతంగానే భావించాలి, శేషంగా తీసుకోవాలి. అమృత స్వరూపంగా అది పరమాత్మ యొక్క ప్రసాదంగా భావించి ఇది నాకు ప్రాప్తి, నాకు మంచి చేస్తుంది ఇది అన్న భావనతో మనం తినే అన్నమన్న మనకి విషంలాగా ఎప్పుడవుతుంది? దాని మీద ప్రీతి లేకుండా, ఆ భక్తి భావన లేకుండా అలా తిన్నప్పుడు ఎంత మంచిది తిన్నా సరే అది మన శరీరానికి పుష్టినివ్వదు. ఉత్తి నీళ్లు తాగినా సరే ఆ భావనతో ఇది పరమాత్మ ప్రసాదం అన్న భావనతో స్వీకరిస్తే మనకి ఎంతో శక్తి వస్తుంది. భావన మాత్రంతోనే, అందుకే భావన ఉపనిషత్తు అని కూడా మనకి ఒకటి చెప్పబడింది వేదాల్లోంచి సారమే. ఏదైనా సరే భావన, నీ భావన మారే కొద్ది కర్మ అదే ప్రతిఫలం మారిపోతూ ఉంటుంది, నీ ఆనంద స్థితి మారిపోతూ ఉంటుంది. పరమాత్మ ప్రాప్తి సాధకుడు ఎలా ఉండాలి? ఆ సాధనపై ఆధారపడి ఉంటుంది. శ్రద్ధ లోపం లేకుండా, భక్తి లోపం లేకుండా ఆ పరమాత్మ ప్రాప్తి ఈ జన్మయందు నాకు త్వరగా లభించాలి అనుకుంటే ఇలా చెయ్యాలి. సాధనలో ఏ లోపం ఉన్నా సరే మళ్ళీ మనకి సిద్ధన్నది అంత త్వరగా లభించదు. పరమాత్మ ప్రాప్తి కావాలని అందరికీ కోరుకుంటుంది, కానీ నిజంగా దానికి తగ్గట్టుగా మనం పనులు చేస్తామా అంటే చెయ్యం. మనకి తోచిందే మనకి ఎలా అయితే కొన్ని ఛానల్స్ చూస్తాం, వాళ్ళ వంటలు చూపిస్తూ ఉంటారు, మళ్ళీ అది చూసి మనకి తగ్గింది మనం వేసుకుంటూ ఉంటాం, మనం మార్పులు చేర్పులు చేసేసుకుంటాం, అన్నిట్లోనూ అదే చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఆ శేషాన్ని ప్రసాదంగా భావించాలి. యజ్ఞంలో కానీ, పూజల్లో కానీ, వ్రతాల్లో కానీ ఏది చేసినా సరే భగవంతుడికి నివేదించింది ఆ పదార్థాన్ని నేను స్వీకరిస్తున్నా, అది నాకు ప్రసాదము. భగవంతుడి ప్రసాదాన్ని ఆరగించటం వల్ల శరీరం, మనసు అన్నీ కూడా పరిశుద్ధం అవుతూ ఉంటాయి. బోల్డు మంది శరీరాలు తాకి ఆ పదార్థం వస్తూ ఉంటుంది. ఎవరో పంట పండిస్తారు, ఎవరో అమ్ముతారు, ఎక్కడి నుంచి క్రయ విక్రయ అని ఎక్కడెక్కడెక్కడో తిరిగి అన్ని చేతులు మారి నీ చెంతకొస్తుంది. ఆ వచ్చిన దానికి మళ్ళీ దోషరహితంగా ఉండటానికి నీలో కొన్ని వికారాలు ఉన్నాయి, ఆ వికారాలు పెంచుకునేలాగా ఉండకూడదుగా, వికారాలు తొలగాలి, అందుకని అది ప్రసాదము. అందుకే భగవంతుడికి నివేదించి తీసుకోవాలి. ఏదైనా సరే పరమాత్మ నామాన్ని స్మరించి తీసుకోవాలి, అమృతంగా మారిపోతాయి. అవి తింటే మనం కూడా అమృత తత్వాన్ని సంతరించుకున్నట్టు వాళ్ళం అవుతాం. భగవంతుడికి నివేదించిన ప్రతి పదార్థము ప్రసాదమే. దాంతో మించినది, దాంతో సమానమైనది, దాంతో పోల్చదగినది ఇంకోటి లేదు. భక్తిలో ఎవరికైతే లోపం ఉంటుందో వాళ్ళకి మళ్ళీ ఫలితాల్లో లోపం ఉంటుంది. శ్రద్ధగా, దీక్షగా వ్రతం చేసినా, ఏది చేసినా సరే
ప్రసాదాన్ని అంత భావనతో స్వీకరించాలి. ఇలా ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఆ చేసే వ్యక్తి కానీ, యజ్ఞ ఫలితం ఇవన్నీ కూడా అన్ని పదార్థాలు బ్రహ్మమే అని ముందు చెప్పినట్టుగా ముందు శ్లోకాల్లో ప్రతిదీ వినియోగించే వస్తువు బ్రహ్మే. అగ్ని ముఖతః నేను సమర్పించేది బ్రహ్మకే, ఆ వస్తువు బ్రహ్మమే, చేసేది బ్రహ్మమే, మళ్ళీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కూడా పరబ్రహ్మమే. అన్నీ తానే ఉన్నాడు. ఆరగించేది ఆయనే అన్న భావనతో శ్రేష్టమైన దానిగా భావించి ఆ గొప్పదనాన్ని ఆధారపడి ఉన్నాం. మనం దాని మీద ఆధారపడి ఉన్నాం. మనం ప్రతి దాని మీద ప్రకృతిలో భాగంగా ఉన్నాం. మనం దాని మీద ఆధారపడం. కానీ అవన్నీ మన మీద ఆధారపడి ఉన్న అంత జ్ఞానంతో ఉంటాం. మన అజ్ఞానం వల్ల మన మీద ఏది ఆధారపడలేదు. మనమే ప్రకృతి మీద, పరమాత్మ మీద నిత్యము నిరంతరము ఆధారపడి ఉన్నాము. మనకి ఆధారమైన వాటిని మనం కలుషితం చేసుకుంటే మనకి గతి అన్నది మారిపోతూ ఉంటుంది. అధోగతి పాలైపోతుంది. ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉంటాము. మనం చేసే కర్మ ప్రతిదీ కూడా బ్రహ్మస్వరూపము, ఫలితము కూడా బ్రహ్మమే. శాశ్వతమైనది పరమాత్మతత్వము. ఆ శాశ్వత ఆనందాన్ని కలగచేసేవాడు ఆ పరమాత్మ. కాబట్టి ఈ మోక్షం ఈ జన్మలోనే తెచ్చుకునేలాగా సాధన చేసుకుంటేనే అది ప్రాపంచిక విషయాల మీద విముక్తి పొందితేనే లభిస్తుంది. క్షణికమైన ఆవేశాలకి, క్షణికమైన నిర్ణయాలకి, సుఖాలకి మనము పాకులాడకూడదు. శాశ్వతమైన బ్రహ్మ జ్ఞానం కోసం ఎదురు చూడాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నాకు రాదండి, నాకు అర్థం కాదండి, నేను చేయలేనండి అంటే ఎలా కుదురుతుంది? ప్రయత్నం చేయాలి. అందరి మీద ఆధారపడకుండా ఈ ద్రవ్య రూపంలో చేసిన ఏది చేసినా దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞము, ఆహార నియమాలు, నియతమైన ఆహారము, శ్రద్ధ భక్తితో ఏకాగ్రతతో నిష్కామంగా అలా శాశ్వత ఆనందాన్ని మనం పొందగలము. పరిధిలో ప్రతిరోజు దేవుడికి పూజా కార్యక్రమాలు ఏది చేసినా సరే మనం వండుకున్న పదార్థాలన్నీ కూడా దేవుడికి నివేదించి తినేటప్పుడు ఆహారం ఏది లోపలికి స్వీకరించినా సరే ఆ నియమాన్ని పెట్టుకుంటే అదే దేవయజ్ఞము. వండుకున్నది దేవుడికి అర్పించకుండా ఏది చేయకుండా మనమే తింటూ ఉంటే ఇంకా ఇంకా పాపాలని, వికారాల్ని పెంచుకుంటూ ఉంటాము. అందుకే ఇక్కడ యజ్ఞములు కానీ శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఎన్నో రకాల సాధన రూప యజ్ఞము ఏ ఒక్కదాన్ని కూడా మానవ జీవితము కర్తవ్యంగా భావించి అది ఆచరిస్తేనే మనకి ఫలితం వస్తుంది. మానవ జన్మకి మనం అర్హత కలిగి ఉన్నాం ఈ కర్మలు చెయ్యటానికే. ఆ కారణాన్ని మనం ముక్తి లభించేలాగా కర్మల ద్వారానే సాధించుకోవచ్చు. అలా చెయ్యకపోతే స్వర్గం కాదు కదా, ఇహలోకంలో ఈ లోకంలో కూడా మనకి సుఖం అన్నది ఉండదు. పరమాత్మ సాధనకి దూరమైతే మనం ఎన్నో రకాల చిదాగ్ని జ్వాలలు అంటారు. చింతాగ్ని అంటే అక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయి. అన్నీ ఉన్నా సరే బాధ ఉంటుంది. కొంతమందికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం లోటు ఉందబ్బా, ఎందుకంత డిప్రెషన్ అంటే మనస్సు అలా ఉంది. ఉన్నదాన్ని ఆనందంగా స్వీకరించలేకపోతున్నాం, ఉన్న భోగాన్ని అనుభవించలేకపోతున్నాం. ఎక్కడికో లేని దాని గురించి ఆ బాధ, శోకం పెరిగిపోతూ ఉంటుంది. అవగాహన లోపము. మన కర్తవ్యాలు, అకర్మలు, కర్మలు ఇవన్నీ కూడా ఆచరించవలసినవి ఆచరించాలి. ఏ జన్మనందైనా సరే అప్పుడే సుఖాన్ని పొందుతావు. భార్యాపుత్రులు ఇవన్నీ కూడా ఇవన్నీ సుఖాన్ని ఇచ్చే వాస్తవమే. కానీ దానికి అతిగా ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ అన్న భావనతోనే నా బాధ్యతను నేను స్వీకరించి సాత్విక సుఖాన్నే నేను కోరుకుంటూ ఈ భోగాల మీద ప్రీతితో కాకుండా నిత్యము నిరంతరము చింత అన్నది పరమాత్మ మీద ఉండాలి. పితృరూపంలో సేవలు చేసిన తల్లిదండ్రులకి చేసేవన్నీ కూడా అది కూడా నీ స్వధర్మము. అది అంతర్గతమే, అది మళ్ళీ వేరే ధర్మం కాదు. వాళ్ళకి ఏదో చేస్తున్నానంటే నేను ఏదో గొప్ప ఘనకార్యం అది నీ బాధ్యత. దాన్ని చెప్పుకోవాల్సింది కూడా ఏమీ లేదు. స్వధర్మపాల రూపణ యజ్ఞము అని కూడా అంటారు. అందుకే అది పరంపరంగా నువ్వే కాదు, బోల్డ్ మంది చేసిందే నువ్వు చేస్తున్నావు. నువ్వు కొత్తగా సృష్టించింది నేవి కాదు. అది పైగా నిర్విఘ్నంగా కొనసాగించాలి. నీకు నచ్చినప్పుడు చేసి నచ్చనప్పుడు చూడండి అనకూడదు. అది పరమాత్మ భావనగా. అందుకే మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ. ముందుగా ఎవరు వచ్చారు? తల్లిదండ్రుల స్థానం. అది పరమాత్మగా భావించి చెయ్యాలి, నిస్వార్థ భావంతో చెయ్యాలి. ఏది చేసినా గోరక్ష, ఇవన్నీ గోవుల్ని రక్షించినా సరే, లేకపోతే మనం కృషి చేసి వ్యవసాయం చేసినా సరే ఇవన్నీ కూడా యజ్ఞ భాగంగానే భావించాలి. యజ్ఞాల రూపమే ఇవన్నీ కూడా. బ్రహ్మప్రాప్తి కలుగుతుంది నీ కర్మను నువ్వు ఆచరిస్తూ. ఎలా అయితే తల్లిదండ్రుల్ని సేవించటం, భర్తను సేవించటం, గురు సమానమైన వాళ్ళని దైవంగా భావించి చెయ్యటం, వాళ్ళకి సేవలు చేయటం కూడా మన కర్తవ్యంగా భావించాలి. సుఖాలు నిస్వార్థంగా అవి మనం అనుభవించినా మళ్ళీ ఏది చేసినా నిస్వార్థంగా సేవించుకోవాలి. యజ్ఞార్థంగా కర్మలు ఎలా అయితే చేస్తున్నా అన్ని శేషాన్ని తీసుకోవటం నేర్చుకోవాలి.
బ్రహ్మప్రాప్తి కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇవన్నీ కలగాలంటే కూడా మళ్ళీ నిష్కామ భావంతో మమత ఆసక్తి లేకుండా అలా నిత్యము నిరంతరము ఉండగలిగితేనే, భగవంతుడు ప్రీతి కొరకు చేయాలన్న భావన కలిగి ఉండాలి. ఏది చేసినా పరమాత్మ కోసం చేస్తున్నాను, ఇదే యజ్ఞం యొక్క రహస్యము. ఆ యజ్ఞశేషాన్ని, ఆయన ప్రసాదాన్ని స్వీకరించాలి. భగవద్భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదించి కానీ వాళ్ళు స్వీకరించరు. ఆహారాన్ని ఎప్పుడూ కూడా పరమాత్మకి నివేదించి తీసుకోవాలి. పరమాత్ముడు స్వీకరించి నాకు మళ్ళీ ఇది ప్రసాదంగా ఇచ్చాడన్న భావన మనసులో భగవంతుడికి అలా మనం తీసుకుని భుజిస్తే అది మనకి శక్తిని ఇస్తుంది, జ్ఞానోదయం, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, పరిశుద్ధతని, శుద్ధత్వాన్ని ఇస్తుంది. ఆ భావనతో భక్తులు భగవంతునికి సమర్పణ భావంతో ఉండగలిగే ప్రతిదీ, గాలి పీల్చినా ఏదన్నా సరే, ఆహార రూపమే నీకు నీళ్లు తాగినా సరే, ఒక వస్తువు నీకు లభించినా సరే అన్నీ ప్రసాదంగా భావించాలి. అది అమృతంతో సమానము. మొదట పరమాత్మకు నివేదించి దాన్ని మనం స్వీకరించాలి. మనం కొత్త బట్టలు తెచ్చుకున్నా ఏం చేస్తాం? పసుపు రాసి ఫస్ట్ దేవుడికి చూపించి అప్పుడు వేసుకుంటాం. ఏదన్నా సరే, ఒక వస్త్రాన్ని తీసుకున్నా సరే, వస్తువుని తీసుకున్నా ఏదన్నా సరే, ఇది నాకు పరమాత్మ ఇచ్చాడు, మళ్ళీ వాటి గురించి ఇంకా నీ దగ్గర ఇది ఉందా, నాకు ఇంకా విలువైంది కావాలన్న భావన లేకుండా మాయని సునాయాసంగా అప్పుడే జయించగలము. యజ్ఞాన్ని ఆచరించగలిగే శక్తి కావాలి. అలాగే దాన్ని సునాయాసంగా మాయా మోహాలకి అతీతంగా ఉండగలగాలి. అందుకే యజ్ఞశిష్టామృత భుజో, యజ్ఞాలు ఎన్ని చేసినా సరే మళ్ళీ ఆ చివరి శేషాన్ని నువ్వు తీసుకోకపోతే, నువ్వు స్వీకరించే ప్రతిదాన్ని ప్రసాదంగా భావించకపోతే మళ్ళీ వీటికి అర్థాలు ఏమీ రావు. ఏ యజ్ఞం చేసినా భక్తితో శ్రద్ధతో చేయాలి. జ్ఞానాన్ని పెంచుకోవటానికి, శాంతితో ఉండటానికి, మనస్సు అన్నది ఇంద్రియాలన్నవి ఎప్పుడు నీ ఆధీనంలో ఉండటానికి. ఇటువంటి యజ్ఞాలు దేవతా కర్మలు కనీసం జన్మలో ఒక్కటైనా చెయ్యాలి. అదే ప్రతిరోజు కూడా అలానే ఉండగలగాలి. దీపం పెట్టి భోజనం చేయటం, పరమాత్మకి ఏది ఉన్నా సరే మనం తినే ముందు పరమాత్మకి నివేదించి చేసుకోవటం, ఇలా చేస్తే జన్మ సార్థకమవుతుంది. ఎందుకు? ఈ శరీరం మనం ఆరోగ్యంగానే ఉంటేనే కర్మలు చేయాలి. అందుకని జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఇంద్రియ నిగ్రహణ ఉండాలి, మనో నిగ్రహం ఉండాలి, తపస్సు రూపంలో చేసిన ప్రాణాయామ నిత్యము చెయ్యాలి. ఆ యజ్ఞశేషాన్ని ప్రసాదంగా భావించి తీసుకోవాలి. ప్రతిదీ యజ్ఞమే, వాక్కు రూపంలో యజ్ఞమే, ఏది చేసినా కర్తవ్యం అన్నదే యజ్ఞంగా భావించాలి నిష్కామ భావంతో. అలా నువ్వు చేస్తేనే అది అమృతం. ఇలాంటి యజ్ఞము సుఖశాంతుల్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. ఎన్నున్న మనశ్శాంతి లేకపోతే ఏం లాభం మనకి? ఆ మనస్సు అన్నది ప్రశాంతంగా ఉంటేనే సాధకుడు పరమాత్మ వేరు కాదన్న భావన మనకు వస్తూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కర్మలు ఆచరిస్తూనే ఇవన్నీ వస్తాయి. కర్మలన్నీ మానేసి, కుటుంబాన్ని వదిలేసి, నీ బాధ్యతని వదిలేసి ఎక్కడికో వెళ్ళమని చెప్పలేదు. చేస్తూనే ఉంటే దెబ్బ తగిలితేనే బాధ తెలుస్తూ ఉంటుంది. 2 సార్లు తగులుతుంది, 3 సార్లు తగులుతుంది, 4 సార్లు తగిలించుకోకుండా చూస్తాం. తగిలకుండా చూసుకోవటం, తగులుతుందని చెప్పి మళ్ళీ జాగ్రత్త తీసుకోవటం తెలుస్తూ ఉంటుంది. సాధనతో, కర్మల ద్వారానే ఇవన్నీ నువ్వు చాలా తేలికగా పొందవచ్చు. దీంతో భగవద్గీత 4th చాప్టర్ జ్ఞానకర్మ సన్యాస యోగంలో 31 శ్లోక సంపూర్ణం.